ఈ రోజు నేను మీకు ఒక ఇన్స్పిరేషనల్ విమెన్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఈ మేడం గురించి నేను వీడియో తీయకపోతే అసలు నా షార్ట్స్ లో అయితే ఒక వెలితి అని అనుకుంటున్నా. మనందరికీ తెలిసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గారి గురించి. ఆమె ఒక నటిగా, ఒక తల్లిగా అనేక పాత్రలను పోషించింది. ఈ రోజు దేశం గర్వించదగ్గ స్థాయిలో ఒక ఛాంపియన్ గా నిలిచింది. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అని ప్రూవ్ చేసింది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని నిరూపించింది. తనని ఎంతో మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ట్రోల్ చేశారు. నీకు ఈ వయసులో వెయిట్ లిఫ్టింగ్ అవసరమా అని ఇంకా చాలా రకాలుగా ఇబ్బందికర మాటలు వ్యాఖ్యలు చేశారు. తను ఒక సింగిల్ పేరెంట్ గా ఎన్నో స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తూ ముందుకెళ్ళింది. 49 ఏళ్ల వయస్సులో భారతదేశానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపునిచ్చి 4 పథకాలను తీసుకొచ్చింది. టర్కీలో డిసెంబర్ 2025 లో జరిగిన ఆసియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో ఈ పథకాలను సాధించింది. డెడ్ లిఫ్ట్ లో స్వర్ణ పథకము, స్క్వాట్, బెంచ్ ప్రెస్ మరియు ఓవరాల్ విభాగాలలో 3 రజత పథకాలను సాధించి 49 ఏళ్ల వయసులో చరిత్రను సృష్టించింది. ఆమెను ఎంతో మంది ట్రోల్స్ చేశారని, మానసికంగా కృంగదీశారని ఆవిడ అక్కడే ఆగిపోతే ఈ రోజు భారతదేశం ఒక పవర్ఫుల్ విమెన్ ని కోల్పోయేది. విమర్శ లేని విజయం లేదని మరొకసారి ప్రూవ్ చేశారు. ఒక సింగిల్ పేరెంట్ ఎందులోనూ తక్కువ కాదని చూపించారు. తనను బాధ పెట్టిన వారిని డైరెక్ట్ గా ఢీకొనలేదు, తన విజయంతో సమాధానం ఇచ్చింది. కాకపోతే ఇక్కడ మనం బాధపడాల్సిన విషయం ఒకటి ఉందండి. టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సింది పోయి వాళ్ళని డిస్కరేజ్ చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తారు మన చుట్టూ ఉన్న సమాజంలో కొంతమంది. అందుకే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల లిస్ట్ లోనే ఇంకా ఉండిపోయింది. దానికి ప్రగతి గారే ఒక నిదర్శనం. యు ఆర్ ద ఇన్స్పిరేషన్ ఫర్ దిస్ జనరేషన్. కీప్ గోయింగ్ మ్యామ్.